ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సంగం డైరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సంగం డైరీ ప్రారంభోత్సవాన్ని పాడి రైతులు అడ్డుకోవడంతో స్థానికంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే గతంలో వీటి డైరీ పేరుతో ఉన్న దాన్ని మార్చి కొత్తగా సంగం డైరీ పేరుతో నూతనంగా డైరీని ప్రారంభించడంపై పాడి రైతులు భగ్గుమంటున్నారు. అయితే వీటి డైరీ నిర్వాహకులు పాడి రైతులకు లక్షల్లో బకాయిలు చెల్లించాల్సింది. కానీ అవి చెల్లించకుండా కొత్తగా సంగం డైరీ పేరుతో ప్రారంభోత్సవం చేయడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించి సంగం డైరీని ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు వారు. ఈ నేపథ్యంలో రైతులకు సంగం డైరీ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డైరీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. తిరువూరు మండలం నుంచి మండలం మొత్తం సేకరించి పాలు వీటి డైరీకి పంపిస్తే నాకు బకాయి మొత్తం 30 లక్షలు ఉంది. పలు దఫాలుగా మేము డైరీ నుంచి అమౌంట్ అడిగితే బ్యాంకు ద్వారా వస్తాయి, అది వీళ్ళు సంగం డైరీ వాళ్ళకి అమ్మినాం, అగ్రిమెంట్ అయినాక తర్వాత ఇచ్చేస్తామని అన్నారు. ఆ తర్వాతకి సంగం డైరీ వాళ్ళు బ్యాంకు ద్వారా మేము డైరెక్ట్ కొనుక్కున్నాము, మాకు వాళ్ళకు వీడి డైరీ వాళ్ళకి సంబంధం లేదని చెప్పేసి మాకు పైసలు ఇవ్వనని చెప్పేసి ఇట్లా ఉన్నది. మీరు కొండని ఢీకుంటున్నారు, మీరు తట్టుకోగలుగుతారా అని ఇక్కడ ఎంప్లాయీస్ కూడా మాట్లాడుతున్నా జరిగిందండి. ఏంటంటే మమ్మల్ని బెదిరించినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది, మమ్మల్ని ఇంకా అవ్వకుండా మీరు ఎట్లా ఓపెన్ చేస్తారండి, మీరు ఏం చేయలేరండి, వాళ్ళని యాక్షన్లో పాడేసుకున్నారు, మీరు ఏం చేస్తారు, ఇంకా మాకు అవసరం అయితే రేపు పొద్దున సీఎం సపోర్ట్ తీసుకుని సీఎం గారు కూడా వచ్చి ఓపెన్ చేస్తారు, సార్కి మీరు ఏం చేస్తారు, మీరు ఏం చేయలేరని చెప్పేసి ఇక్కడున్న ఎవరైనా మందలిచ్చినా కూడా మమ్మల్ని అసలు మాట్లాడకుండా చేస్తున్నారండి. దీన్ని దయచేసి మీరు అందరూ మీడియా కూడా మమ్మల్ని సహకరించి నిజమేమిటన్నది మీరు తెలుసుకుని దీన్ని ఖచ్చితంగా మీరు దీన్ని కొద్దిగా చూసి ఆలోచించి మీరు దీన్ని విచారించాల్సి. ఇదివరకు వీటీ డైరీలో మేము దాదాపు 2.5 సంవత్సరాలు పాల్పోవడం జరిగింది. మాకు 3,80,000 రూపాయలు బాకీ ఉన్నది. అకస్మాత్తుగా ఈరోజు ఏదో నరేంద్ర గారంట వాళ్ళు ఏదో కొత్త డైరీ సంగం డైరీని ఓపెనింగ్ అని తెలిసి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా 1 సంవత్సరం క్రితం వీళ్ళు ఈ యొక్క డైరీని కొనుగోలు చేయడం జరిగింది. 22 కోట్లకి కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత ఇది బ్యాంకులో అప్పులు ఉండడం వల్ల వాళ్ళు కట్టుకుని దొంగదారిని వెళ్ళి వీళ్ళు అడ్డదారిన వీళ్ళు ఎంఓయూ ఉన్నప్పటికి కూడా వీళ్ళు ఆక్షన్లో పాడుకుని మిగతా వచ్చేటట్టు పైసలు వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తారంటే నేను ఆక్షన్లో పాడుకున్నాం, ఇది మా సొమ్మని అడ్డగోలుగా ఈరోజు ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. వీళ్ళు ఇప్పుడు దాదాపు రైతులకి 6,40,00,000 రూపాయలు వీళ్ళు చెల్లించాలి. వీళ్ళు 10 కోట్ల రూపాయలు వీళ్ళు దాదాపు పాత డైరీ ఉన్నట్టు వీటీ డైరీ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వగానే వీళ్ళకి రైతులకు మేము న్యాయం చేస్తామంటున్నారు. కానీ ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఐదు 500 మందికి శ్రీనివాసనగర గ్రామస్తులకు ఈ వీటీ డైరీ ద్వారా ఎంతో ప్రయోజనం చేకూర్చి బతికే డైరీని బ్యాంకు ద్వారా 30 కోట్ల ఆస్తిని 10 కోట్లకు తీసుకొని 20 కోట్లకు ఎంతోమంది డైరీ మీద ఆధారపడి బతికే వాళ్ళను రోడ్డు మీద పడేసారు సార్. ఇది న్యాయం కాదు సార్. మా గ్రామస్తులకు ఎంప్లాయీస్కు జీతాలు ఇవ్వకుండా బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టి డబ్బు, అధికారం, అహంకారం అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి పేదల బతుకులతో ఆడుకోవద్దు సార్. ప్లీజ్ సార్, ఇప్పటికైనా మీ అందరికీ దయచేసి 2 చేతులు ఇద్దరు సార్. నేను ఎంప్లాయీ సార్, గతంలో వీటీ డైరీ ఎంప్లాయీ సార్. నేను 22 సంవత్సరాలు సార్ మా డైరీ. దీన్ని అవకతవకలు ఉంటే 30 కోట్ల ఆస్తిని సార్ 10 కోట్లకు ఎట్లా తీసుకుంటారు సార్ మీరు? సార్ కోర్టులో ఉంది సార్. ఇది మా బతుకులు బాగుపడితే నేను ఎదురు చూస్తున్నాను సార్. ఈ కోర్టులో ఉన్న డైరీని నువ్వు ఇవాళ వచ్చి ఓపెన్ చేసేసి సంగం డైరీ యాజమాన్యం సార్ ధూళిపాల నరేంద్ర గారి దట సార్. ఇది చైర్మన్ గారు వాళ్ళు ఎవరో మాకు తెలియదు సార్. మాకు ఈ సంగం డైరీ యాజమాన్యం సార్ మీకు దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. దీన్ని అందరు కలిపి అర్థం చేసుకొని మా దీంట్లో పెట్టిన పెట్టుబడిదారులందరికీ కూడా న్యాయం చేయవలసిందిగా, మా ఎంప్లాయీస్కి న్యాయం చేయవలసిందిగా, శ్రీనివాసనగర్ గ్రామస్తుల్ని ఒక్కరిని కూడా కనీసం దీంట్లో జాబ్ కానీ దేనికి కానీ తీసుకోలేదు సార్. అందరు బయట వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టుకున్నారు సార్. మా బతుకులు ఏమైపోతాయి సార్? 22 సంవత్సరాలు కోర్టులో ఉన్న దాన్ని నువ్వు తీసుకొని డబ్బు ఉంది కాదన్న సార్. నరేంద్ర సార్ తప్పు సార్. ఈ సమస్య పరిష్కరించు సార్, ప్లీజ్ సార్. మాది వీటీ డైరీ మొత్తం కూడా మేము తీసుకుంటామని చెప్పేసి మా దగ్గరకు వచ్చి బ్యాంకుకు లెటర్ ఇచ్చి
బ్యాంకుకి కొంత పేమెంట్ కట్టి తర్వాత ఏంటంటే మమ్మల్ని మబ్బు పెట్టి ఓటీఎస్ వస్తుంది, ఓటీఎస్ మీకు డైరీ తరపున మేము ఓటీఎస్ తీసుకొస్తాం, ఓటీఎస్ వస్తుందని చెప్పేసి దాదాపుగా మమ్మల్ని అట్లే మబ్బు పెట్టుకుంటాం. మా తరపున కూడా మేమేందంటే వకీల్ని కూడా మేము పెద్ద ఆయన అని చెప్పేసి ఆలే కుమారస్వామి అని అతనే ఒక వకీల్ని పెట్టాడు. మళ్ళీ మా తరపున కూడా మా ముగ్గురు బ్రదర్స్లో ఎవరు కూడా మేము బ్యాంకుకి కానీ కోర్టుకి కానీ ఏంటంటే కోర్టుకి ఎప్పుడు కూడా వెళ్తానికి మేము ఆయన సాంబశివరావు అన్న వ్యక్తిని ఆయన పంపించాడు. అలా ఫైనాన్స్ చూస్తాడు, అందులో అతని పేరేమేనే మా దగ్గర ఎంఈఓ చేయించుకున్నారు. మాకు మళ్ళీ కోర్టు తరపున కూడా వీటీ డైరీ తరపున కూడా అతనే మేము ఏంటంటే సంతకాలు పెట్టి అతనే మా తరపున కూడా కోర్టుకు వెళ్తానికి అతనికి అథారిటీ ఇచ్చాం. అతనే కోర్టుకి వెళ్తే ఏమైంది సార్ సాంబశివరావు గారు అని మేము ఎప్పుడైనా అడిగినా కూడా ఓటీఎస్ వస్తుందండి మనకి, మా సార్ మాట్లాడుతున్నారు, ఢిల్లీ లెవెల్లో మాట్లాడుతున్నారు, మనకు ఓటీఎస్ వస్తుంది, మీకు సెటిల్మెంట్ అవుతుంది, మీరు కంగారు పడకండి, మేము తీసుకొస్తామని చెప్పి మమ్మల్ని మబ్బు పెట్టి ఈ నరేంద్ర గారు మమ్మల్ని మబ్బు పెట్టి తర్వాత ఏం చేశారంటే దీన్ని బ్యాంకు లెటర్ ఇచ్చారా లేదా అన్నది కనుక్కోండి. బ్యాంకు లెటర్ ఇచ్చి బ్యాంకు వాళ్ళతో కుమ్మక్కయ్యి మమ్మల్ని మబ్బు పెట్టి దాన్ని అదే 22 కోట్లు ఆల్రెడీ 28 కోట్లు అగ్రిమెంట్ చేయించుకుని తర్వాత ఏంటంటే మళ్ళీ 22 కోట్లు చేయించుకున్నారు, ఇంకోసారి 3 సార్లు అగ్రిమెంట్లు చేయించుకున్నారు. అయిపోతుంటే ఎంఈఓ మార్చుకుంటూ ఉన్నారు. ఎందుకు ఓటీఎస్ వస్తుందని, ఎందుకు ఇట్లా మారుస్తున్నారంటే ఓటీఎస్ వస్తారు మీకు ఏం కంగారు పడకండి అని చెప్పేసి మమ్మల్ని ఇదిగో ఈరోజు మీకు కంపల్సరీ మనకి పేపర్కి ఇచ్చారు ఆక్షన్ అంటున్నారు కదండి. అంటే ఆక్షన్ కానివ్వండి, మేము మీకు ఏ రకంగా ఆక్షన్ అయ్యింది అనుకుంటున్నారు, మా చేతిలో డైరీ ఉండగా మీరు ఏ రకంగా మేము కోర్టులో చూస్తున్నాం, వకీల్ సాబ్ మాట్లాడుతున్నారు, మీరు ఏమి కంగారు పడవద్దు, మీరు ఏమి ఇబ్బంది పడరు, మీరు ఓటీఎస్ కంపల్సరీ తెస్తాం అని అన్న తర్వాత నేను ఏమనంటే ఎప్పుడు కూడా మేము ఇట్లా అంటున్నారు సార్, మీరంటే లేదు ఈరోజు మనకి కంపల్సరీ, మీకు రేపు పొద్దున ఆక్షన్ అంటున్నారు సార్ అంటే ఈరోజు మనకి స్టే వస్తుందండి, మీకు రేపు ఆక్షన్ కాదు, ఇది ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆక్షన్ కానివ్వము దీన్ని, ఇక మీరు దాని గురించి కంగారు పడొద్దు భయపడొద్దు అని చెప్పేసి కేవలం సింగిల్ బిట్ అండి 11 కోట్ల చిల్లరకి సింగిల్ బిట్టు అదే సాంబశివరావు గారు వేసారు. అంటే ఇది మీరు దీన్ని గమనించండి జాగ్రత్తగా, సింగిల్ బిట్ వేసారంటే మా దగ్గర ఏమో అగ్రిమెంట్లు చేయించుకొని బ్యాంకులో కంప్లిమెంట్ లెటర్ ఇచ్చి ఒక సింగిల్ బిట్ ఎవరు బయట ఏంటంటే ఇవాళ ఒక 30 కోట్ల ఆస్తి ఫ్రీగా పోతుందంటే ఎంతమంది రారండి దాన్ని యాక్షన్ వేస్తానికి, ఆ అవకాశం కూడా ఎవరికి కలివిని ఇవ్వలేదు. ఎందుకంటే కోర్టులో ఉంది ఇది ఎట్లా మీకు స్టే వస్తుంది ఎవరు రాడని చెప్పేసి ఎవరిని కూడా యాక్షన్లో పాల్గొనివ్వలేదు.